ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. మీ అందరికీ ప్రభు నామంలో నేను ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈరోజు క్రిస్మస్ కాలంలో ఉన్నాం. ఈ కాలం సంతోషంతో కూడుకున్న ఒక విషయం. ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ జాయ్, పీస్, హ్యాపీనెస్. సో ఐ ఇన్వైట్ యూ దిస్ మార్నింగ్. మీ అందరికీ ప్రభు నామంలో నేను ఆహ్వానిస్తూ ఒక్కసారి ఈరోజు ఏ వాక్యం అయితే మనం వినాలో, ఏ వాక్యం ద్వారా మనం బలపడాలో చూద్దాం. ఈరోజు చాలా ప్రత్యేకంగా మీకు నేను వంశావళి గురించి, యేసు ప్రభు వంశావళి గురించి చూపించాలని నేను కోరుకుంటున్నాను. సో ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు వంశావళిలో ఉన్న కొన్ని మాటలు నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం నుంచి, లూక్ చాప్టర్ 3 verse 23 onwards నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. Now Jesus himself was about 30 years old when he began his ministry. He was the son, so it was thought, of Joseph, the son of Heli, the son of Mathat, the son of Levi, the son of Melchi, the son of Janani, the son of Joseph, the son of Mattathias, the son of Amos అని అలాగా ద సన్ ఆఫ్ అని ఆ వంశావళి ముందుకు వెళ్ళిపోతుంది. ఈ వంశావళిని మనం అంతా చదివిన తర్వాత నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి, 2 questions. నెంబర్ 1, హూ వాస్ జీసస్? యేసు ప్రభు ఎవరు? నెంబర్ 2, వేరే వాళ్ళు ఎవరు? అక్కడున్న వేరే పురుషులు ఎవరు? యేసు ప్రభు ఎవరు? ఈ 2 ప్రశ్నలకి మనం జవాబిస్తే దేవుడు మనతో ఒక చాలా ప్రత్యేకమైన ఒక వర్తమానాన్ని అందిస్తాడు. సో హూ వాస్ జీసస్? అక్కడ 23వ వచనంలో ఏమని ఉన్నదంటే, యేసేపు కుమారుడు అని ఉన్నది, కానీ యేసేపు కుమారుడులాగా ఎంచబడ్డాడు అని ఉన్నది. హీ వాస్ థాట్ టు బి జోసెఫ్ సన్, బట్ నాట్ ద సన్ ఆఫ్ జోసెఫ్. హీ వాస్ థాట్ అని అక్కడ ఉన్నాయి. సో ఆ మాటని, ఎంచబడ్డాడు అన్న ఒక మాటని మనం పట్టుకుంటే, యేసు ప్రభు యేసేపు కుమారుడు కాదు, మనందరికీ తెలుసు. ప్రూఫ్ ఏంటంటే ఆయన కన్యకి పుట్టాడు కాబట్టి అక్కడ మనకి చక్కగా అర్థం అవుతుంది ఆయన యేసేపు కుమారుడు కాదు, కానీ ఎంచబడ్డాడు అని. మరి ఆయన ఎవరు కుమారుడు అంటే అదే వచనంలో మనకి వచనం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. 22వ వచనం చదువుతాను. యేసు ప్రభు ఎవరు కుమారుడు అంటే ఆ 22వ వచనంలో ఇంగ్లీష్లో చదువుతాను, జాగ్రత్తగా వినండి. అండ్ ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ ఆన్ హిమ్ in bodily form like a dove, and a voice came from heaven. సో పరలోకం నుంచి, ఇది బాప్తీసానికి చెందిన సందర్భంలో యేసు ప్రభు బాప్తీసం తీసుకుని అలాగా నీటిలోంచి బయటకు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద దిగినట్లు పరలోకం నుంచి ఒక స్వరం విన్నట్టు అక్కడ రాయబడ్డది. ఆ స్వరం ఏమని చెప్తుంది అంటే, యు ఆర్ మై సన్ హూమ్ ఐ లవ్, విత్ యూ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అని. నువ్వు నా ప్రియ కుమారుడివి అని పరలోకపు తండ్రి పలికినట్టు మనకి కనపడుతుంది. కాబట్టి అక్కడ మనం వేసిన ప్రశ్నకి జవాబు వచ్చేస్తుంది. యేసు ప్రభు ఎవరు అంటే, జీసస్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు దేవుని కుమారుడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని కుమారుడు అనగానే చాలామంది క్రైస్తవ రాజ్యంలో ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది నిజంగానే తండ్రికి ఒక కుమారుడుగా, అంటే ఈ భూలోక సంబంధమైన సంబంధాలు ఉంటాయి చూడండి, తండ్రి కుమారుడు, తండ్రి ద్వారా కుమారుడు వచ్చాడని కొంతమంది అలాగ అనుకుంటారు. కానీ ఇది అలాగ ఆలోచించే విషయం కాదు. ఎందుకు అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు అన్నది ఒక బిరుదు, ఒక టైటిల్, ఏ టైటిల్ గివెన్ టు హిమ్. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ అ టైటిల్. ఇట్ ఈస్ నాట్ ఎ బీయింగ్, ఇట్ డజంట్ స్పెసిఫై హిస్ బీయింగ్. ఆయన వ్యక్తిత్వం గురించి కాదది, అదే ఒక బిరుదు. సో ఆయన ఎవరు అంటే ఆయనే దేవుడు, హీఈస్ గాడ్, హీఈస్ లార్డ్ గాడ్. ఆయన ప్రభు అయిన దేవుడు అని ఆయనే చాలాసార్లు ఆయన నోటి ద్వారా చెప్పిన విషయాలు మనకి బైబిల్లో కనపడతాయి. కానీ ఆ బిరుదు ఈ సన్ ఆఫ్ గాడ్, అంటే త్రియేక దేవునిలో ఆయనకు ఒక బిరుదు, టైటిల్, సన్ ఆఫ్ గాడ్ అని, దేవుని కుమారుడు అని. ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు అని మనకు అర్థమవుతుంది. ఈ దేవుని కుమారుడు అనగానే ఆ అధ్యాయంలో అలాగా చదువుకుంటూ కిందకు వచ్చేటప్పటికి అక్కడ ఏమని ఉంటుందంటే 38వ వచనం, ఇది దేవుని కుమారుడు అన్న విషయంలో నేను ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. 38వ వచనంలో ఏమని ఉంటుందంటే, ద సన్ ఆఫ్ ఈనోష్, ద సన్ ఆఫ్ సేత్, ద సన్ ఆఫ్ యాడమ్. సేతు ఎవరు కుమారుడు? ఆదాము కుమారుడు. ఆదాము ఎవరు కుమారుడు అంటే అక్కడ ఉంటుంది ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు దేవుని కుమారుడు. ఇక్కడ మనుషులందరూ పురుషులందరూ ఉన్నారు. చివరి లిస్ట్కి వెళ్ళేటప్పటికి ఆదాం అనే పురుషుడు వస్తాడు.
ఈ పురుషుడు కూడా ఒక టైటిల్ ఉన్నది, సన్ ఆఫ్ గాడ్ అని, దేవుని కుమారుడు అని. అంటే జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు అయితే ఆ పైన లిస్టులో ఉన్న పురుషులందరూ దేవుని కుమారులు అయి ఉండాలి. కానీ వాళ్ళు దేవుని కుమారులుగా ఎంచబడలేదు, చెప్పబడలేదు. ఎందుకు అంటే మనకు ఒక తెలిసిన ఒక విషయం ఏంటి అంటే ఆదాము ఆ బిరుదుని పోగొట్టుకున్నాడు. ఆదాము ఆ స్టేటస్ని పోగొట్టుకున్నాడు. దేవుని కుమారుడు అనే స్టేటస్ని పాపం చేసి, పాపం ద్వారా ఆయన ఆ బిరుదుని, ఆ స్టేటస్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అంటే జాగ్రత్తగా గమనించండి, ఆయన దేవుని కుమారుడు. ఇతరులు ఎవరు అంటే దేవుని కుమారులు అవ్వాలి, కానీ దేవుని కుమారులు కాకుండా ఉండిపోయారు. కాబట్టి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు అందరూ మనిషి కుమారులు, మనుషులకి కుమారులు వాళ్ళు. సో యాక్చువల్గా వాళ్ళు నిజంగా చూస్తే వాళ్ళు దైవ కుమారులుగా ఉండాలి, కానీ మనుషులు కుమారులుగా మారిపోయారు పాపం ద్వారా. కాబట్టి క్రిస్మస్లో ఉన్న మెసేజ్ ఏంటి అంటే ఈ మనుషులకి కుమారులు ఉన్నారు చూడండి, ఆ మనుషులకి కుమారుల్ని ఆయన దేవుని కుమారులుగా మార్చడానికి వచ్చారు. సో యాజ్ అ సన్ ఆఫ్ గాడ్ he wanted to transform everyone who are sons of men to be sons of God. Praise the Lord. Hallelujah. So ఈ క్రిస్మస్ కాలంలో మనం మనిషి కుమారులుగా ఉన్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్, that you are declared as son of God. కానీ ఈ సన్స్ ఆఫ్ గాడ్ లాగా, దేవుని కుమారులాగా మనం ఎలాగా మారగలం అంటే యోహాను దానికి స్పందిస్తూ దానికి ఒక జవాబు ఇచ్చాడు. యోహాను 1వ అధ్యాయం 12-13 వచనంలో ఉంటుంది, చూద్దాం. బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్, ఎందరైతే ఆయన్ని అంగీకరించారో, టు దెమ్ గేవ్ హిమ్ ద పవర్, వాళ్ళకి శక్తినిచ్చాడు. దేనికి శక్తినిచ్చాడంటే టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్, వాళ్ళు దైవ కుమారులుగా మారిపోవటానికి, అయిపోవటానికి ఆయన శక్తినిచ్చాడు. ఎవరికి శక్తినిచ్చాడంటే ఎవరైతే అంగీకరించారో, ప్లస్ ఎవరైతే ఆయన నామాన్ని నమ్మారో వాళ్ళకి ఆ శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. సో మనం దైవ కుమారులుగా ఎలాగా మారుతాం అన్న విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. నెక్స్ట్ వచనంలో ఏమంటున్నాడంటే 13వ వచనంలో 2 విషయాలు చెప్తున్నాడు. మనం ఎలాగా పుట్టలేదు, మనం ఎలాగ పుట్టాం. మనం ఎలాగ పుట్టలేదు అన్న దాంట్లో 3 ఆప్షన్స్ ఇస్తాను. మనం ఎలాగ పుట్టలేదంటే రక్తం ద్వారా పుట్టలేదు అంటున్నాడు. వీఆర్ నాట్ బోర్న్ ఆఫ్ ద బ్లడ్. నెంబర్ 2, ఆయన ఎలాగ శరీర ఏచ్ఛల ద్వారా, త్రూ ద విల్ ఆఫ్ ద ఫ్లెష్ ద్వారా మనం పుట్టలేదు అంటాడు. 3వది మానవ చిత్తం ద్వారా మనం పుట్టలేదు, త్రూ ద విల్ ఆఫ్ మ్యాన్. సో 3 రకాలుగా మనం పుట్టలేదు. బ్లడ్ ద్వారా, రక్తం ద్వారా పుట్టలేదు, శరీర ఏచ్ఛ ద్వారా పుట్టలేదు, మానవ ఏచ్ఛ ద్వారా పుట్టలేదు. మరి ఎలాగ పుట్టాం? ఒక ఆప్షన్ ఇస్తున్నాడు, మనం దేవుని వలన పుట్టాము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో అలాగా దేవుని వలన పుట్టినవాడు దేవుని కుమారుడు. మరి ఎలాగ పుట్టాలి? దేవుని వలన ఎలాగ పుట్టాలి అంటే ఆ పై వచనంలోనే చెప్తున్నాడు, ఎంతమంది అయితే ఆయన్ని అంగీకరిస్తారో వారికి దైవ కుమారులు అగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. సో మనం ఎలాగ పుడతామంటే ఈరోజు ఒక క్రిస్మస్ మెసేజ్, ఆయన్ని అంగీకరించటం. ఆయన్ని ఎప్పుడైతే అంగీకరిస్తాం, అండ్ వి రిసీవ్ హిమ్, వి గెట్ ది అథారిటీ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్ త్రూ బిలీఫ్. మనం విశ్వసించి ఆయన్ని నమ్మినప్పుడు, అంగీకరించినప్పుడు మనం దేవుని కుమారులు అయిపోతాం. మనిషి కుమారుల్లాగా ఉంటే ఈరోజు మీకు క్రిస్మస్ వర్తమానం నిన్ను దేవుని కుమారుడిగా మార్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఈ విషయాలు మీరు నెమరేస్తూ ఈ విషయం మీద మీరు మెడిటేట్ చేయాలని, ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. మనిషి కుమారులాగా ఉన్న మమ్మల్ని దేవుని కుమారులుగా మార్చడానికి నువ్వు ఈ లోకానికి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విషయాన్ని మేము ధ్యానిస్తూ నీ నామాన్ని మహింపరిచేలాగా సహాయం చేయి. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లునుగాక అంటూ యేసయ్య నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఒక గొప్ప దినంగా మార్చి విషయాలన్నీ మీరు ధ్యానిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటాను. షలోమ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ క్రిస్మస్ సీజన్. క్రిస్మస్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నీలో ఆ స్త్రీ విత్తనం క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయనలో ప్రవహించే రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి డైరెక్ట్గా
నువ్వు ఆ గవిని స్వాధీనపరచుకుంటావు. యు విల్ పొసెస్ ద గేట్స్ ఆఫ్ హిస్ ఎనిమీస్.